నేను వాడు ఆ పార్టీ ఇంటికి వెళ్ళాం. వెళ్ళిన చోట ఎవరికైనా తప్పదు. అన్నా ఏమైంది? బంగారం కొట్టు అరుణాచలం ఉన్నాడు కదా, వాళ్ళ ఆవిడ చనిపోయింది. బండిని తీసుకెళ్ళినట్టే. విచారించడానికి వస్తేనే పార్టీ పెళ్ళాం చచ్చిపోయింది. వెళ్దాం పద బావా. ఈరోజు ఈజీగా లేపేద్దాం రా. ఒకటి పార్టీ బండి తెలిసిన వాళ్ళకి అమ్మేసి ఉండాలి, లేదా అప్పులోడు ఎవడైనా ఎత్తుకెళ్ళి ఉండాలి, లేదా చుట్టాల బంధువులకి ఫ్రీగా ఇచ్చి ఉండాలి. వీటిలో ఏదో ఒకటి జరిగిందే అనుకో, ఖచ్చితంగా ఇక్కడికి బండి వస్తుంది. అప్పుడే సార్ వాడు తన్ని మొట్టమొదటిసారిగా చూసింది. దేవతలా ఉందిరా తను. ఎవరు బావా? ఆ చావింట్లో ఏడుస్తూ ఉన్న అమ్మాయి. ఏంది బావా పొద్దున్నే బండి వేసుకొచ్చావు? ఏంది ఊరు వెళ్తున్నావా? ఏంటి ఎగతాలా? పాపం కదా, నిన్న మిస్ అయిన బండి ఈరోజు లేపేద్దామని వస్తే ఏ బండి? అంత పెద్ద గుంపులోనే తేలేదు, ఇప్పుడు ఎలా తీసుకొస్తాం? రే, చావింట్లో నిన్న రాని చుట్టాల బంధువులు, ముఖ్యమైన వాళ్ళు అందరూ ఈరోజు వస్తారు. ఖచ్చితంగా ఈరోజు బండిని లేపేయచ్చు. పోరా, పోయి షట్టేసుకురా. నమస్కారం. నమస్కారం అండి. ఏర్పాట్లేని అయినాయా? రెడీ అండి. రేయ్ రేయ్, ఆకలేస్తుందిరా. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇకపై ఎవరు రారురా. పదరా వెళ్దాం. ఆ అమ్మాయి ఎందుకురా ఇంకా బయటికి రాలేదు? రేయ్, నోటుకొచ్చినట్టు తిడతాను, పద వెళ్దాం. రేయ్, కాల్ వస్తుందిరా. ఎవరు చేస్తున్నారా? ఏదో ఫారెన్ కాల్లో ఉందిరా. నేను బిజీగా ఉన్నాను చెప్పరా. మావా, నేను జోషన్ రా. నేను మీ మామ వాళ్ళ ఫ్రెండ్ మన్మథన్ మాట్లాడుతున్నానండి. వాడి ఫ్రెండా? దొరికావా? అవునండి. కొంచెం అల్లుడు
ఫోన్ ఇస్తావా? ఏ, వాడితోనే మాట్లాడతారా మాతో మాట్లాడరా? అంతే ఉంది, తప్పకుండా మాట్లాడతా. అవునవునవును అవునండి. నేనేమైనా బోరు కొడుతున్నా? అయ్యో లేదు 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 అలాంటిదేం లేదు. పర్వాలేదు, చెప్పండి, నేనేగా, ధైర్యంగా చెప్పండి. అయ్యో అలాంటిదేం లేదు. సరేనండి. సరేనండి. ఆ, ఆ, వినిపిస్తుందా? వినపడుతోంది. మిమ్మల్నేనండి, నేను మాట్లాడేది వినపడుతుందా? వినిపిస్తుందా? హలో బ్రదర్. చూడండి సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నాను. ఫారెన్ లో ఫిగర్లు చాలా తెల్లగా ఉంటారంట కదా? ఇదిగో ఏంటయ్యా, భలే కబుర్లు చెప్తున్నారుగా. కబుర్లా? ఇక్కడ ఒకటి తల తింటుంటే సార్, పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నారు. మీరు భలే మాటకారి సార్. ఆ, ఈరోజు మీకు ఆఫీస్ లేదా సార్? ఇవాళ లీవ్ అండి. అలాగా? ఇంతకీ మా అల్లుడు ఏం ఆ, చేస్తున్నాడు? పొద్దున్నుంచి ఆహా. మాట్లాడలేదు. ఓకే బాస్. ఫోన్ చేయమని చెప్పండి. ఆ, ఆ, హలో మన్మదా, వినిపిస్తుందా? మీ గొంతుకు ఏమైంది సార్? గొంతుకేం కాలేదండి, సెల్లోనే ఛార్జ్ తక్కువైంది. అయితే ఇక మాట్లాడలేవా? మీరేం కంగారు పడకండి, నేను ఇంకో నెంబర్ చెప్తాను, వెంటనే దానికి కాల్ చేయండి. అందులో ఫుల్గా ఛార్జ్ ఉంటుంది. చెప్పండి. 98 ఆ, 40 ఆ, 47 ఆ. 2314. ఎంజాయ్ చేయరు మావా. చెప్పు బాస్, ట్రంప్ ఫంక్షన్లో పక్కనే ఉన్నారు కదా? దాకల్ 2 రెండు స్టవ్లు ఎన్ని కావాలండి? పెద్దవి 2, చిన్నది 1. బాబు రండే, నేనే వద్దాం అనుకున్నా. అవునవును, ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇదే చెప్తున్నారు. ఆడ మా మేనేజర్ చండాలంగా తిడుతున్నాడు. ఈ నెల మొత్తం డ్యూలు కట్టేయండి, లేదంటే బండి ఎత్తకెళ్తాం. అలాగే బాబు కట్టేస్తా. అవునవును, ఎప్పుడు వచ్చినా ఇదే చెప్తూ ఉండండి. చెప్పరా మావా? మామా, చాలా రోజులుగా హీరో ప్యాషన్ ప్లస్ బండి వెతుకుతున్నారు కదా? అవునవును, ఆ బండి నంబర్ చెప్పు. 0637. వెంటనే బయలుదేరి ఇక్కడికి రండి, బండి ఇక్కడే ఉంది. థ్యాంక్స్ రా మావా. రే బావా, బండి పోనీరా. నమస్తే అన్న. రారా, నమస్తే మావా. నేను కొంచెం వెళ్ళొస్తాను. ఇలా చూడు, ఆ. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకో. సరేనా? బావా, ఎవరూ లేరు, నైస్గా నెట్టుకొచ్చేసాయి. రేయ్ 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 రేయ్, ఎవరా మీరందరూ? లగెత్తు 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 బావా, లగెత్తు లగెత్తు. రేయ్ రేయ్, ఆగండిరా. రేయ్, హలో అమ్మా, నేను మీ అక్కడ మాట్లాడుతున్నానమ్మా. సార్, బావా, రవి పోయినసారి హార్న్ అడిగాడు. సరే తీసిచ్చే. అక్క, అక్కడ ఉన్నారు కదా, అదిగో వాళ్ళే. నేను చెప్పానని చెప్పకు. ఎవరి అమ్మాయి? ఏమైందిరా? ఏం లేదు, ఒక అమ్మాయి మనల్నే చూస్తూ వస్తోంది. ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది.
సార్ ఏం కావాలండి? ఏమండి ఎందుకలా ఏడుస్తున్నారు? బండిని ఎందుకు తీసుకొచ్చారు? డ్యూ కట్టకపోతే బండి తీసుకురాకుండా ఏం చేస్తారు? మా అక్క వాళ్ళ ఆయనకి అది సారిగా ఇచ్చాము. ఎట్టెట్టా డ్యూ కట్టని బండిని కట్నంగా ఇచ్చారా? లేదు, మా అక్క వాళ్ళ అత్తగారు వాళ్ళు చాలా ఇది చేశారు. మా అమ్మ చనిపోయేటప్పుడు కూడా మా అక్కని చివరిగా పంపించారు. నేను పని వెతుక్కుంటున్నాను. ఎలాగైనా వీడియో కట్టేస్తాను. అదంతా కుదరదమ్మా, ఏదైనా మేనేజర్తో మాట్లాడాలి.